భారతీయ ఐక్యతకు దేశం గర్వించదగ్గ జాతీయ గేయం వందే మాతరం గీతానికి 150 సంవత్సరాలను పురస్కరించుకుని భారతీయులు సంబరాలు జరుపుతున్నారు. హన్మకొండలో వివిధ పాఠశాలల కళాశాలల ఎన్సీసీ విద్యార్థుల ఆధ్వర్యంలో బీబీసీ జేఏసీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. వందే మాతరం గేయాన్ని గుర్తు చేసుకుంటూ రాజకీయ పార్టీలకు అతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. భారతీయ ఐక్యతకు పునాది వేసిన గేయాన్ని గుర్తు చేసుకోవడం కూడా సంతోషంగా ఉందంటున్న సుందర్రాజ్ యాదవ్తో మా ప్రతినిధి సాల్మాన్ ఫేస్ టు ఫేస్. వందే మాతర గేయానికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా సంబరాలు అయితే చేసుకున్నారు. దీనికి సంబంధించి మనం వరంగల్లో ఉన్నాం. వరంగల్లో వివిధ విద్యార్థి పాఠశాలలు కళాశాలలు దీనికి సంబంధించి ర్యాలీ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించిన విషయాలు మరిన్ని అడిగి తెలుసుకుందాం. సార్, 150 సంవత్సరాల సందర్భంగా భారతీయులందరూ వందే మాతర గీతాన్ని అయితే గుర్తు చేసుకుని ర్యాలీ నిర్వహిస్తున్నారు. అంటే ఇది ఎలా చూడొచ్చు? ఇది మనందరికీ తెలుసు. వందే మాతరం గీతం ద్వారా ఆనాడు భారతీయులందరినీ ఏకం చేయడానికి, భారతీయులు బ్రిటిష్ పై పోరాడడానికి ఈ పాట ఎంతో దోహదపడ్డది. ఈ గీతం వల్ల ప్రతి ఒక్కరిలో భారతీయులు ఐక్యతను పెంపొందించింది, మన బలాన్ని చాటింది. అలాంటి గీతానికి 150 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఈ సెలబ్రేషన్స్ ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేయడంతో పాటు ప్రతి జిల్లాలో ప్రతి భారతీయుడు బాధ్యతగా ఇవాళ మన పాట మన దేశాన్ని రక్షించింది. ఈ పాట వల్ల మనలో ఐక్యత పెరిగింది. మన జన్మభూమిని తలుచుకుంటూ ఈ పాట పాడడం మనకు ఎంతైతే తల్లి సమానంలైన ఈ పాట ద్వారా భారత భూమి యొక్క ప్రజలందరూ ఈ పాటను అనుసరించి మనం ఐక్యం కావాలి. రాబోయే రోజుల్లో కూడా భారతీయులంతా ఒకటై మేము ఒకలము, ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా భారతీయులంతా ఐక్యంగా ఉంటాం. ఆ బలాన్ని తెలియజేయడానికి ఈ అవేర్నెస్ ర్యాలీ ఈ వరంగల్ టౌన్, హన్మకొండ టౌన్ లో పెద్ద ఎత్తున ఎన్సీసీ క్యాడెట్స్, సివిలియన్ స్టూడెంట్స్ అందరితో కలుపుకొని ఇది దేశానికి నేషనాలిటీ పెంపొందించడానికి, పాట్రోనిజం దేశభక్తి ప్రజల మధ్యలో యువత మధ్యలో పెంపొందించడానికి దోహదపడడానికి ఈ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నాం. అంటే బంకి చంద్ర చటర్జీ మాత్రం అంటే పాట రచించిన వారు అంటే దాన్ని ఆ దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఐక్యతకు చాటడానికి అయితే ఒక మంచి పాటనైతే రాశారు. ఈ రోజు అది దేశవ్యాప్తంగా లేకుంటే ప్రపంచ వ్యాప్తంగా వందే మాతర గేయానికి అయితే ఒక మంచి గుర్తింపు ఉంది. అంటే దీన్ని ఎలా చూడొచ్చు ఒక కవి ఇలా రాయడం వల్ల? ఇప్పుడు ఆ మహనీయుడు రచించిన ఈ వందే మాతరం గీతం ద్వారా ఆనాడు భారతీయులందరినీ ఏకం చేయడానికి, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికి ఒక శక్తిని నింపిన పాటగా మనం భావిస్తూ, అలాంటి శక్తి ఇప్పుడు కూడా కావాలి. భారతీయులందరూ ఏకం కావాలి. భారతీయులందరూ ప్రజలందరూ అందరూ ఏకమై ఈ పాట ద్వారా ఆనాడు ఎలా అయితే భారతీయులంతా ఒక జెండా మీదకి వచ్చారో మనం అందరం ఏకమై దేశభక్తిని ప్రజలలో పెంపొందించాలి. మోస్ట్లీ యువతలో దేశభక్తి సన్నజిల్లకుండా కాపాడడానికి ఈ వందే మాత్రం మరో 150 ఏళ్ల తర్వాత కూడా ఇలాంటి పెద్ద సెలబ్రేషన్ చేసుకోవడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నాం. బంకి చంద్ర చటర్జీ వందే మాతర గేయాన్ని రాయడంతో మాత్రం పెద్ద ఎత్తున భారతీయులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి వందే మాతర గేయానికి ప్రపంచ వ్యాప్తంగా ఒక మంచి గుర్తింపు ఉంది అనేది అయితే తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి ర్యాలీ తోటి లేకుంటే ఇంకొక 100 సంవత్సరాలుగా ఈ పాటను లేకుంటే భారతదేశ ఐక్యతను చాటేందుకైతే ఈ పాట దోహదపడుతుంది. ఖచ్చితంగా ఆ రచించిన కవి దానికి సంబంధించి వారిని అయితే అభినందించడానికి అంటే ప్రజలందరూ వారికి రుణపడి ఉండాలని అయితే ఇక్కడ శాంతియుత ర్యాలీగా లేకుంటే వందే మాతర గేయాన్ని గుర్తు చేసుకుంటూ అయితే ర్యాలీ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుకర్తో సాల్మన్, BRK న్యూస్, వరంగల్.